హాయ్ అండి, వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. సో చాలామంది మీ డాగీ చూపించండి అంటున్నారు కదా. సో మా డాగీ అయితే ఇలా ఉంటుందండి. అక్కడ మా అబ్బాయి కూర్చొని బిస్కెట్స్ తింటున్నాడు. సో అది వాడు తింటున్నాడు, దానికి కూడా పెడుతున్నాడు అన్నమాట. సో ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయిందండి. మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వంట అన్నీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి బిస్కెట్స్ తింటున్నాడు కదా, నాకు పెడతారేమో అని చెప్పేసి చూస్తుంది. సో మా అబ్బాయి ఆడొక బిస్కెట్ తింటున్నాడు, దీనికి ఒక బిస్కెట్ వేస్తున్నాడు. చూడండి ఎలా చూస్తుందో. బాగుందా ఫ్రెండ్స్ మా డాగీ ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇది మా తులసి మొక్క అండి. సో మా తులసి మొక్క పెద్దది అయిపోయిందండి, అది గార్డెన్లో వేసాను. సో ఇదేమో గార్డెన్ నుంచి తెచ్చానండి. చిన్న తులసి మొక్కలు బాగున్నాయని చెప్పేసి నేను కుండీలో వేసుకున్నాను. అలాగే ఇది మా పుదీనా. సో చాలా ఫ్రెష్గా కోసుకుంటూ కూరలో వేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇదేమో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను ఇది మాకు గిఫ్ట్గా వచ్చిందని. సో మ్యారేజ్ డేకి మా పక్కింటి వాళ్ళు మా కోసం ఇది మొక్క అనేది ఇచ్చారు. మా కోసమే కాదు, ఫ్లాట్లు అందరికీ కూడా గులాబీ మొక్క అలాగే కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చారన్నమాట. సో అది నేను కుండీలో వేసుకున్నాను ఈ విధంగా. ఇంతకే మా ఆయన గారు కూరగాయలు తెచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయారండి. సో ఇదేంటంటే కరివేపాకు నేను స్టోర్ చేసుకుంటాను అన్నమాట. సో ఈ విధంగా మొత్తం కరివేపాకు కాడలు మొత్తం తీసేసుకొని ప్లాస్టిక్ కవర్లో స్టోర్ చేసుకుంటాను. చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే ప్రతి కూరలో కరివేపాకు అనేది వాడతాను. అలాగే చాలా బాగుంటుంది, కరివేపాకు స్మెల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో కూరలో వేస్తే బాగుంటుంది, కానీ కూరలో కరివేపాకు మళ్ళీ తీసేస్తాము, మరి ఏంటో తెలీదు. సో ఎక్కువగా నేను కవర్లోనే పెట్టుకుంటానండి. చాలామంది డబ్బాలో స్టోర్ చేసుకుంటారు, నేను ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లోనే పెట్టుకుంటాను. సో కూరగాయలు తెచ్చారని చెప్పాను కదండి, అవన్నీ కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్నానండి. అలాగే కరివేపాకు కూడా ట్యాప్ దగ్గర పెట్టేసుకొని క్లీన్ చేసేసి ఇంకా కాసేపు అలా గాలికి వదిలేస్తే చక్కగా ఆరిపోయింది అన్నమాట. సో ఇప్పుడు నేను ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మనం పెట్టుకున్నామంటే చాలా వారం రోజుల దాకా అలాగే ఉంటుందన్నమాట కరివేపాకు. ఇక్కడ నేను పిల్లల కోసం స్పాంజీ కేక్ అనేది చేస్తున్నానండి. 1 కప్పు మైదా అనేది తీసుకున్నాను. సో ఈ కప్పుతో తీసుకున్నాను 1 కప్పు. అలాగే బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నానండి. చూడండి, బేకింగ్ పౌడర్ నేను ఇది తీసుకున్నాను, కేక్ ఇది ఉంటుంది కదా, ఈ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే ఈనో కూడా వేసుకోవచ్చు, అలాగే వంట సోడా కానీ చిటికెడైనా వేసుకోవచ్చు. సో ఈ విధంగా బాగా జల్లించేసుకోవాలి. జల్లించిన తర్వాత మనం ఇందులోకి 1 అరకప్పు పంచదార వేసుకుందామండి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే 1 కప్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను అరకప్పే వేస్తున్నాను. అలాగే 1 అరకప్పు దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. మంచి స్మూత్గా అయ్యేంత వరకు పిండి అనేది బాగా కలుపుకోవాలి. పాలు ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. సో ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే మనకి జారుగా వచ్చేస్తుంది పిండి అనేది. సో అలా జారుగా వచ్చేస్తే కేక్ అనేది సరిగ్గా రాదు కదా, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అనేది బాగా కలుపుకోవాలి. సో బాగుంటుంది. కేక్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, ముఖ్యంగా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. సో పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఎక్కువగా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు తినడానికి. సో ఈరోజు ఎందుకో తెలీదు కేక్ చెయ్యి మమ్మీ అని చెప్పేసి అడిగారు కాబట్టి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా స్పాంజీగా వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, పిండి అనేది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 గుడ్లు అనేది పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలండి. సో మీ దగ్గర ఈ బీటర్ లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. సో మంచి క్రీమీగా వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి.
వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నానండి, ఒక స్పూన్ దాకా వేసుకున్నాను. సో ఇందులోనే వేసుకున్నాను, క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. మీరు వెనిలా ఎసెన్స్ మాత్రం డెఫినెట్గా వేయాలండి, లేకపోతే మనకి కేక్ అనేది ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది, బాగోదు. ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి ఫ్రెండ్స్, ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు. సో చూసారా, ఈ విధంగా క్రీమీగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా బ్యాటర్లో కలుపుకోవాలి. అలాగే నేను ఇక్కడ యాలకుల పొడి కూడా వేసుకుంటున్నానండి, సో ఫ్లేవర్ కోసము. సో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వెనిలా ఎసెన్స్ వేస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం నేను యాలకుల పొడి అనేది వేసుకున్నాను, అది ఆప్షనల్ మాత్రమే. సో చాలామంది కేక్ది బౌల్ మా దగ్గర లేదని చెప్పేసి అంటున్నారు కదా, సో నేనైతే స్టీల్ గిన్నెలోనే కేక్ ఎలా తయారు చేయాలనేది చూపించేస్తాను. సో కొంచెం కొంచెం మనము ఎగ్ అనేది బీట్ చేసుకున్నాం కదా, ఆ పిండిలో వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి, ఒకేసారి వేయకండి. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కలుపుకుంటున్నాను అనేది చూసి ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎగ్ది మనము తయారు చేసుకున్నది కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిలో బాగా కలుపుకోవాలండి. సో మనము స్టీల్ గిన్నె తీసుకుంటున్నాం కాబట్టి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చిన్న బటర్ పేపర్ ఉంటే నేను వేసుకున్నాను. సో వేసిన తర్వాత ఆ గిన్నె చుట్టూ కూడా ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ గిన్నె చుట్టూ కూడా అప్లై చేసుకుంటే మనకి కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకోవాలి, మనకి చాలా స్మూత్గా ఉంటుంది కేక్ అనేది. ఈ విధంగా కలిపిన తర్వాత మనం గిన్నెలోకి వేసేసుకుందామండి. చూడండి, ఇలా మధ్యలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. కేక్ బ్యాటర్ మొత్తం కూడా వేసేయండి. వేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే పైన జీడిపప్పు లేకపోతే బాదం ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమీ వేయడం లేదండి. సో మనకి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ అనేది ఒక 10 నిమిషాల దాకా హీట్ చేసేసుకోవాలి. సో బాగా హీట్ అయిన తర్వాత తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ గిన్నెని మధ్యలోకి పెట్టుకోండి. సో కుక్కర్ మధ్యలో చిన్న గిన్నె అనేది పెట్టుకుంటే మనకి మాడకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. సో కుక్కర్ మీద ఉన్న విజిల్ మొత్తం తీసేయాలండి. అలాగే లోపల లబ్బర్ ఉంటుంది కదా, ఆ లబ్బర్ కూడా తీసేయాలి. తీసిన తర్వాత ఒక 13 మినిట్స్ దాకా మనము సిమ్లోనే కేక్ అనేది అవనివ్వాలండి. సో మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. సో 30 మినిట్స్ మనము సిమ్లోనే బేక్ చేసుకుందాము కేక్ని. 30 మినిట్స్ తర్వాత చూద్దాం. 30 మినిట్స్ తర్వాత చూద్దామండి కేక్ రెడీ అయిందో లేదో చూద్దాము. సో వావ్, మంచి కలర్ కూడా వచ్చింది కదా ఫ్రెండ్స్, చాలా స్పాంజీగా ఉంటుంది. సో మనకి కేక్ రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే సో ఒక ఫోర్క్ కానీ లేకపోతే టూత్పిక్ కానీ తీసుకొని కేక్ మధ్యలోకి గుచ్చండి. సో మధ్యలోకి ఇలా గుచ్చితే మనకి కేక్ రెడీ అయిందో లేదో తెలిసిపోతుంది. సో చూడండి, పిండి ఏమీ అంటుకోలేదు అంటే కేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో పిండి ఏమైనా అంటుకుంటే ఇంకా ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నాకు కేక్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను బయటికి. కేక్ అనేది బాగా చల్లారిపోనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాతే కేక్ అనేది మనం తీసుకోవాలి. సో మనము కేక్ అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో. మనము బటర్ పేపర్ వేసుకున్నాం కదా, సో బటర్ పేపర్తో సహా వచ్చేసింది. చూడండి, గిన్నెకు కూడా ఏమీ అంటుకోలేదు, చక్కగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. సో మనము బటర్ పేపర్ కూడా తీసేసుకుందామండి.
చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. దీంట్లో టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అది లేదండి, లేకపోతే నేను వేసేదాన్ని. మీ దగ్గర ఉంటే టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకొని చక్కగా కేక్ తయారు చేసుకున్నారంటే చక్కగా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో కేక్ అనేది మేము కట్ చేసేసుకొని చక్కగా మా ఫ్యామిలీ మొత్తం కూడా సరిపోయిందండి. చాలా బాగుందని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా అయితే పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టలేదు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది స్పాంజీ కేక్. సో మా ఆయనకి వచ్చిన గిఫ్ట్ అయితే ఇదేనండి. సో చూద్దాము ఏమున్నాయో. సో ఇంటికి వచ్చి మరీ ఇచ్చారు. ఇంటికంటే మా ఇంటికి ఏం రాలేదులేండి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇంటికి ఏం రాలేదు. సో బయట గేట్ నుంచే మాకు ఈ ప్యాకెట్ అనేది ఇచ్చారు. సో అది మేము మొత్తం అంతా ఆ డబ్బా మొత్తం కూడా శానిటైజర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకునేది తెచ్చామండి. సో చూడాలి ఏమున్నాయా అనేది. సో నేను ఇది ఇప్పుడే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ మాత్రం చాలా గట్టిగా వేసారండి, ఎందుకంటే అంటే ఊడిపోకుండా ఉంటుందని బాగా ప్లాస్టర్ అయితే బాగా అంటించారన్నమాట. సో తీయడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలీదు. సో చూస్తుంటేనే మామిడికాయలాగా అనిపిస్తున్నాయి కదా. అవునండి, మామిడికాయలే మా ఆయన గారికి వచ్చిన గిఫ్ట్. వామ్మో మామిడికాయలండి, నాకు చాలా ఇష్టం అండి మామిడికాయలు అంటే. సో డబ్బా నిండా కూడా మామిడికాయలే. సో ఇందులో 2 రకాల మామిడికాయలు ఉన్నాయండి. ఒకటి బంగిరిపిల్లి మామిడికాయ, ఒకటి సో సువర్ణ రేఖ ఏదో అంటారు కదండి సంథింగ్, అవి కూడా ఉన్నాయి. సో చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అనియ. మేము కొనుక్కుంటున్నాం కానీ మామిడికాయలు చాలా చిన్నగా ఉంటున్నాయి, చిన్న కాయలు. అలాగే తీపి కూడా అంత లేదండి. ఒకప్పుడు మామిడికాయ ఎంత తీయగా ఉండేదో ఇప్పుడు అస్సలు మామిడికాయ అనేది తీపి అనేది చాలా తగ్గిపోయింది. మరి ఏంటో అనేది నాకు తెలియదు. అన్నీ మాత్రం చాలా పెద్ద కాయలు తెచ్చిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అనియ. సో మా అన్నీ ఎవరో కాదండి, మా ఆయన గారు ఫ్రెండేనండి. వాళ్ళకి పొలాలు ఉన్నాయన్నమాట, అంటే మామిడికాయ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళ చెట్టు నుంచి ఇంకా డైరెక్ట్గా కొన్ని కాయలు అనేవి మాకు ఇచ్చారన్నమాట. ఒక 2 డేస్ ఆగితే ఈ కాయలు అనేవి పండిపోతాయండి. చూడండి గడ్డి కూడా వేసి ఇచ్చారు కదా. ఇప్పుడు మనం ఈ బాక్స్లోనే అలా ఉంచేస్తే ఒక 2 కానీ ఒక 3 డేస్లో కానీ చక్కగా కాయలు అనేవి ముగ్గిపోతాయి. అప్పుడు చాలా బాగుంటాయి. బంగిరిపిల్లి అంటేనే చాలా బాగుంటాయి. సో మనము కోసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు. మామిడి తాండ్రి జ్యూసెస్ అని చాలా బాగుంటాయండి. సో చాలా చేసుకోవచ్చు మామిడికాయలతోని. సో థ్యాంక్ యూ సో మచ్ అనియ, తెచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయలు అనేవి ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఒక్కొక్క అర కేజీ పైనే ఉంటుందేమో అనిపిస్తుంది. ఒక 2 డేస్లోని 3 డేస్లోనే అయితే మనకి కాయ అనేది చక్కగా ముగ్గిపోతుంది. సో గడ్డి కూడా ఇచ్చారు కాబట్టి త్వరగానే ముగ్గిపోతుందండి. సో డబ్బాలోనే నేను ఇంకా పెట్టేస్తున్నాను, ఇంకెందుకు బయట తీయడం అని చెప్పేసి ఇంకా డబ్బాలోనే. అలాగే గడ్డి కూడా ఉంది కాబట్టి త్వరగానే మనకి ముగ్గిపోతాయండి. సో ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కొట్టారంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసేయవచ్చు. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను కలుస్తాను మరొక